అయ్యో! అప్పట్లో అసలు ఆ ప్లాట్ కొనుక్కొని ఉంటే బావుండేది. కేవలం 10 లక్షలకి వచ్చేదే. ఇప్పుడు ₹1,00,00,000 అయిపోయింది అని చాలామంది ఇలాంటి స్టోరీస్ చెప్తూ ఉంటారండి రియల్ ఎస్టేట్‌లో. సో, ప్రెజెంట్ అలాంటి ఆపర్చునిటీని కోల్పోయిన వాళ్ళకి ప్రెజెంట్ ఇప్పుడు నేను ఇంకొక ఆపర్చునిటీని తీసుకొస్తున్నాను. హైదరాబాద్‌కి అతి దగ్గరలో షాద్ నగర్ నుంచి కేవలం 3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో సో, అన్ని అమ్యూనిటీస్‌తో స్విమ్మింగ్ పూల్, కాటేజెస్, క్లబ్ హౌస్, వీకెండ్ హోమ్స్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియాతో సహా వివిధ రకాల ఎమ్యూనిటీస్‌తో ప్రెజెంట్ ఒక ఓపెన్ గేటెడ్ కమ్యూనిటీలో ఓపెన్ ప్లాట్స్ అయితే అమ్ముతున్నారండి. సో, ప్రెజెంట్ ప్లాట్ వచ్చేసరికి అరౌండ్ 130 స్క్వేర్ యార్డ్ సైజ్ అయితే ఉంటుంది. బడ్జెట్‌లో జస్ట్ 10-12 లాక్స్ లోపలే అండి మనకు ఆ ప్లాట్ అయితే కొనుక్కోవచ్చు. ఇవి వచ్చేసరికి ఈ ప్లాట్స్ అన్నీ కూడాను రెరా అప్రూవ్డ్, డీటీసీపీ అప్రూవల్ అన్ని రకమైన అప్రూవల్స్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 2-3 ఇయర్స్‌లో ఈజీగా ఈరోజు ఇప్పుడు మనం కొనబోయే ప్లాటే 10 లాక్స్‌కి కొనబోయే ప్లాటే 30 లాక్స్‌కి లేదంటే 25 లాక్స్‌కి చాలా ఈజీగా వెళ్ళిపోయేటట్టయితే నాకు కనిపిస్తుందనమాట. ఒకవేళ ప్లాట్ కాస్ట్ కనుక పెరుగుతుంది కాబట్టి, పెరిగిన తర్వాత మీలో ఎవరైనా సరే రీసేల్ చేద్దాం అనుకున్నట్లయితే మీరే మళ్ళీ మమ్మల్ని సంప్రదించొచ్చు. మా దగ్గర చాలా క్లయింట్స్ ఉన్నారు. మేమే మళ్ళీ మీ ప్లాట్స్‌ని రీసేల్ చేసి పెడతామండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో అండ్ కామెంట్ సెక్షన్‌లో ఉన్న నెంబర్‌కి ఇమ్మీడియేట్‌గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో, బేసికల్‌గా మా దగ్గర అయితే చాలా రకాల గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ హైదరాబాద్ చుట్టూ ఉన్నాయండి. ప్రెజెంట్ ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తున్న ఓపెన్ ప్లాట్ వచ్చేసరికి హైదరాబాద్‌కి అతి దగ్గరలో షాద్ నగర్ టౌన్‌కి పక్కనే ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉన్నాయన్నమాట. సో, ఈ ఎమ్యూనిటీస్ అన్నీ కూడాను మామూలుగా బయట ఎక్కడైనా కొనాలంటే చాలా చాలా కాస్ట్ అయితే అవుతుందండి. సో, చాలామంది పాతకాలంలో అరే! ఆ 10 లక్షలకి ఆ ప్లాట్ వచ్చేది, 15 లక్షలకి ఆ ప్లాట్ వచ్చేది. అప్పుడు కొనుక్కొని ఉంటే గనక ఇప్పుడు కోటీశ్వరుని అయిపోయి ఉండేవాళ్ళం అనుకుంటూ ఉంటారు కదా! ఇప్పుడు అలాంటి ఆపర్చునిటీ వచ్చిందనమాట. ప్రెజెంట్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసరికి ఈ ప్లాట్ పైనుంచే వెళ్తూ ఉంటుందన్నమాట దగ్గరగా. సో, ఇప్పుడు గనుక మనం ఈ కరెంట్ మార్కెట్ లెవెల్స్‌లో ఈ పర్టిక్యులర్ ప్లాట్‌ని గనుక కొనుక్కొని జస్ట్ ఒక 10 ఇయర్స్ కనుక మర్చిపోయినట్లయితే సో, 2 ఇయర్స్‌కే డబుల్ అయితే అయిపోయిద్ది. దానికి నేను హామీ. కానీ నేను చెప్తున్న విషయం ఏంటంటే ఒక్క 10 ఇయర్స్ కనుక మనది కాదు అనుకుంటే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ జస్ట్ కేవలం ఒక 10 లాక్స్‌తో అయితే వచ్చిద్దండి. ఇలాంటి ఆపర్చునిటీస్ అయితే మళ్ళీ మళ్ళీ రావు. సో, ఫ్రెండ్స్ వెల్కమ్ టు బడ్జెట్ ప్రాపర్టీస్ అండి. సో, మేమైతే మీ ముందుకి వివిధ రకాల బడ్జెట్ ప్రాపర్టీస్ అన్నీ గూడాను తీసుకొచ్చి అయితే చూపిస్తూ ఉంటాం. సో, ఓన్లీ బడ్జెట్‌లో ఉన్న ప్రాపర్టీస్‌ని మాత్రమే తీసుకొస్తాం. ఒకవేళ మీ దగ్గర మనీ గనుక కొంచెం ఎక్కువగా ఉంటే బడ్జెట్‌లో ఉన్న ప్రాపర్టీసే 2, 3 కొనుక్కోవచ్చనమాట. సో, ఉంటానండి. థాంక్ యూ అండి.